నేను అనౌన్స్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మరి రోజు ఇవాళ అయితే సుమారు 2500 మందిని ఇవాళ పార్టీలో జాయిన్ చేశాను నేను కొత్త వాళ్ళని. ఎందుకంటే చింతలపూడి గారి నాయకత్వంలో గాజువాకని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి కార్యకర్తల్ని ఆడపడుచుల్ని ఎంతో గౌరవిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు. ఆయన అన్న మాట మీద నిలబడతారు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతాంగానికి ఎక్కువ మేలు చేసేది అనేది మేనిఫెస్టోలో ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో చాలా వరకు రూరల్ ఏరియా ఉంటుంది. రైతులకి ఎంతవరకు ఈ మేనిఫెస్టో మేలు చేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారు? పెందుర్తి నియోజకవర్గంలో చాలా చిన్న రైతులే ఉన్నారు. ఆ చిన్న సన్నకారు రైతులు అంటే హాఫ్ ఎకరా లోపు ఉన్నటువంటి రైతులే చాలా ఎక్కువ ఉన్నారు. కూరగాయలు వగైరాసు ఆకుకూరలు పండించేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మరి ఇలా కుటుంబానికి ఒక మనిషి 60 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయలు పెన్షను, మరి ఎకరాకి 8,000 రూపాయలు సాగు కోసం ప్రభుత్వ సహాయం కూడా ఇవాళ జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అది రైతులకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకుంటే పెందుర్తికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతి, అదేవిధంగా అతని కుమారుడే మొత్తం అంతా కూడా హవా చరించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. భూ కబ్జాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, మిమ్మల్ని ఇక్కడ పెట్టిందే భూ కబ్జాలు ఆపడానికని. మీరు దాని మీద ఎంతవరకు ప్రయత్నం చేయాలి? సరిగా ఇక్కడ ఏంటంటే పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అవినీతి పరిపాలన ఉన్న కాడ వాళ్ళకి మనుగడ ఉండదు. ఈరోజు బండారు సత్యనారాయణ గారి కుమారుడు చేసినటువంటి అవినీతుల వల్లే ఈరోజు పోటీలో లేరు. వాళ్ళు ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉన్నారు. అంచేత ఎటువంటి పరిస్థితిలో తప్పుడు మార్గంలో నడిచినటువంటి వాడు కలకాలం జీవించలేడు. మరి ఇటు పైన గతంలో జరిగినటువంటి తప్పులు ఎవరైతే అక్రమంగా ఆర్జించారో వాటిలన్నిటిని కూడా బయటకు తీసి పేద ప్రజలకి న్యాయం చేసేటటువంటి కార్యక్రమం నేను చేస్తానని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. సంబంధించి చూసుకుంటే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా అతని కుమారుడు చేసిన అక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీస్తాం. దీంతో పాటు రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉన్న జనసేన ఈ పెందుర్తి నియోజకవర్గం సంబంధించి రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దీనికి రైతులకి మేలు చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది. అది ఖచ్చితంగా ఈ ప్రాంతవాసులకి ఉపయోగపడుతుంది అని కూడా ఆయన తెలియజేయడం. ఆశా రెండు కోసం విశాఖ పెందుర్తి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.